సంవత్సర కాలం తన మనుషులు కూడా సభ్యులైనటువంటి సిట్ విచారణ సంస్థ లడ్డూలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలవలేదు అని విస్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చిన తరువాత ఒక్కసారిగా బింబేలెత్తిపోయిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు 5 రోజుల క్రితం పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి బేలగా డీలా పడిపోయి ఇక అన్ని అస్త్రాలు కోల్పోయాము అని ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద హిందూ మత వ్యతిరేకగా మత విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ఒక ఆయుధంగా లడ్డూను తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా గత 2 రోజులుగా కొద్దిమంది స్వాములు, స్వయం ప్రకటిత స్వాములు, దానికి తోడు సాక్షాత్తు 1000 సంవత్సరాల ఆలయ పరంపరలో జగద్గురువు రామానుజాచార్యులే నెలకొల్పిన వ్యవస్థలో ఆ పరంపరలో ఉన్నటువంటి పెద్దజీయర్ స్వామి మఠం ఎంతో గౌరవ ప్రపత్తులు ఉన్నటువంటి ఆ మఠం మీరు సెప్టెంబర్ 23వ తారీఖున అంతకుముందు శ్యామరావు గారు మాట్లాడినప్పుడు లడ్డులో కల్తీ కలిసింది అని అన్నప్పుడు పెద్దజీయర్ వారిని నేను ప్రశ్నిస్తున్నా, మీరెందుకు అప్పుడు ఉత్తరం రాయలేదు? ఈ రోజున ఎందుకు ఉత్తరం రాసినారు? ఈ స్వామిని కూడా ఆ రోజు ఎందుకు స్పందించలేదు? సిట్ తన తీర్పు ఇచ్చినాక ఆ నివేదికలో రాజకీయ నాయకులకు ఏ ప్రమేయము లేదు, కొద్దిమంది అధికారులు, నెయ్యి సరఫరాదారులు, ఆ నైపుణ్యం కలిగిన టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళు ముగ్గురు కుమ్మక్కై చేసినటువంటి నేరం ఇది అని ప్రకటించితే నా తరువాత జగన్మోహన్ రెడ్డి గారి కింద పాలక మండలి అధ్యక్షులకు గాని ఏ రకమైన ప్రమేయము లేదు అని విస్పష్టంగా చెప్పిన తరువాత ఆత్మరక్షణలో పడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా ఈ కొత్త అంకానికి తెరతీశాడు. ఇక తనను సమర్థించేటువంటి వాళ్ళు ఎవరు లేరని ఇలా